చూస్తున్నారు కదా, ఒక గోటం ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉందండి. ఇది గోటము, అదే విధంగా రింగు, బెడ్ అండి. ఆ రింగ్ అనేది పైన పెట్టాము. దీని గురించి అయితే నేను అన్నీ కూడా వివరంగా చెప్పుకుంటూ చూపించుకుంటూ వెళ్తాను. దయచేసి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అదే విధంగా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కూడా నొక్కి పట్టండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడతాను, పదండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రావెల్స్ యూట్యూబ్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ మిత్రులు కూడా స్వాగతం, సుస్వాగతం. చూస్తున్నారు కదా, ఒక కొత్త ట్రాలీ అయితే ఇప్పుడు రంగులు బొమ్మలు వేసి అమ్మకానికైతే సిద్ధంగా పెట్టడం జరిగిందండి. ఇది వచ్చేసి 6 ఇంచుల గోటం రాబారండి. గోటము, రింగు, బెడ్ రాబారు చూశారు కదా. ఆ రింగ్ అనేది పైన ఉందండి. దీనికి ఆ రాబారు వచ్చేసి 6 ఇంచులు రాబారండి. వి బెడ్ వచ్చేసి 5 ఇంచుల వి బెడ్. ఇది వచ్చేసి హెవీ కాదు, మీడియం కాదు, ఒక రైతు వారి ట్రాలీ అండి. ప్రస్తుతానికైతే ఇది అమ్మకానికి సిద్ధంగా ఉందండి. మనమైతే ఎవరి దగ్గర నుంచి అడ్వాన్స్ కూడా ఇంకా తీసుకోలేదు. కావాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు అప్పుడే అన్ని వివరాలు అర్థమవుతాయి. ఇంకా అర్థం కాకపోతే నా నెంబర్ కూడా మీకు చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అప్పుడు అన్ని వివరాలు కూడా పూర్తిగా మాట్లాడుకోవచ్చు. ఇదైతే చూశారు కదా, స్వరాజు, అదేవిధంగా సోనాలిక ట్రాక్టర్లకైతే సంబంధించిన విధంగా అయితే మనము బ్లూ రంగు వేయటం జరిగిందండి. డోర్ల విషయానికి వస్తే 18 ఇంచులు ఎత్తు కలిగినటువంటి డోర్లు అండి ఇవి. పోస్టులు ఒకసారి చూపిస్తా చూడండి. 6 పోస్టులు కూడా 5 ఇంచుల పోస్టులు వాడటం జరిగిందండి. అదేవిధంగా 6 పోస్టులు కూడా వైజాగ్ మెటీరియల్ అండి. చూశారు కదా, వైజాగ్ అని లేబుల్ కనిపిస్తుంది. దయచేసి ఒక చిన్న విజ్ఞప్తి అండి, వీడియోని చివరి వరకు చూడండి. చూశాక మీకు ఒకవేళ ఈ ట్రాలీ కావాలి అంటే అప్పుడు నాకు ఫోన్ చేయండి. అంతేకాని వీడియో చూడకుండా ఫోన్ చేసి వివరాలు అడగమాకండి. కింద ఛానల్ చూపిస్తా పదండి. 1 2 3 4 5 6 7 8 అడ్డముక్కలు వచ్చాయండి మీడియంకి. అదేవిధంగా రైతు వారి ట్రాలీలకి 8 అడ్డముక్కలు వస్తాయండి. అయితే హెవీ బాకాడికి మాత్రం 7 అడ్డముక్కలే వస్తాయండి. 7 అడ్డముక్కలు. అదేవిధంగా హెవీ బాకాడికి మంచం ఫ్రేమ్ మొత్తం కూడా 4 ఇంచుల ఫ్రేమ్ వాడటం జరుగుతుందండి. 7 అడ్డముక్కలు వస్తాయి, వీటికి మాత్రం 8 అడ్డముక్కలు వస్తాయి. అదొకటే కొంచెం గమనించగలరు. అయితే ఈ ట్రాలీ యొక్క కొలతలు చెప్పాలి అంటే మన దగ్గర ఉండేటటువంటి ట్రాలీలు అన్నీ కూడా ఒకటే విధంగా ఎత్తు, ఒకటే విధంగా పొడవు, వెడల్పుతో ఉంటాయండి. 10.5 పొడవు అండి. అదేవిధంగా వెడల్పు చూసుకున్నట్లయితే 6 అడుగులు వెడల్పు ఉంటాయి. వెనక కూడా చూశారు కదా, మనము ఆకుపచ్చ రంగు వేయటం జరిగిందండి. ఇదైతే రైతు వారికి అయితే పనిచేస్తే, లేదు మీకు కమర్షియల్గా యూజ్ చేస్తా అనుకుంటే నేనైతే వెనక పసుపు రంగు అయితే వేసి ఇస్తానండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ట్రాలీలు కావాలి అంటే మన టిఎన్ఆర్ ట్రాలీస్ గురించి కొంచెం చెప్పండి, లేదంటే నా ఫోన్ నెంబర్ అయినా వాళ్ళకి ఇవ్వండి. మన దగ్గర తయారు చేసే కొత్త ట్రాలీలకి ఖచ్చితంగా 3 ఇంచుల లారీ కట్టలు వస్తాయండి. 3 ఇంచుల లారీ కమాన్ కట్టలు వస్తాయి. మీకు ఒకవేళ కంపెనీ కట్టలు కావాలి అన్నా ఆ విధంగా కూడా మనము తయారు చేస్తాము. కానీ ధర అనేది ఇంకా పెరుగుతుందండి. ఒకసారి ప్లాట్ఫారము అడుగు షీట్ చూపిస్తా. చూశారు కదా, ఇది వచ్చేసి 4 గేజు కలిగినటువంటి అడుగు షీట్ అయితే దీనికి వేయటం జరిగిందండి. అడుగు షీటులో కూడా 4-5 రకాలు ఉంటాయండి. 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుందండి. మీకు ఎలా కావాలంటే అలా. కట్టలు కూడా చూశారు కదా, లారీ కమాండ్ కట్టలు, కంపెనీ కమాండ్ కట్టలు కావాలి అంటే ధర అనేది ఇంకా పెరుగుతుందండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తయారు చేసి పెట్టే బాధ్యత నాదండి. టైర్లు మాత్రం మన దగ్గర ఖచ్చితంగా రీ బటన్ టైర్లే ఇస్తామండి. 10 సైజ్ అండి, రీ బటన్ టైర్లే ఇస్తాము. సీల్ టైర్లు అనేవి ఉండవండి, దయచేసి గమనించగలరు. మళ్ళీ చెప్తున్నామేనండి, ఇదైతే హెవీ బకాడీ కాదు, అదేవిధంగా మీడియం గేజ్లో తయారైనటువంటి ట్రాలీ కూడా కాదండి. ఇదైతే ఒక రైతు వారి ట్రాలీ అండి. తొట్టి మాత్రము హైడ్రాలిక్ లేపినప్పుడు తొట్టి గాలు లేస్తుంది కదా, అది అనేది కొంచెం పల్చగా ఉంటుందండి. మిగతా కింద అంతా కూడా మనం వైజాగ్ మెటీరియల్ హెవీగా వేయటం జరిగిందండి. కొలతల విషయంలో ఎటువంటి తేడా అయితే ఉండదండి. ఇటు కూడా చూడండి ఒకసారి అడ్డం ముక్కలు 1 2 3 4 5 6 7 8 అడ్డముక్కలు వచ్చాయి కదా. సో కుడివైపు ఒక 8 అడ్డముక్కలు, ఎడమ వైపు ఒక 8 అడ్డముక్కలు అయితే దీనికి వచ్చాయండి. కట్టలు కూడా చూసుకున్నారు కదా, 3 ఇంచుల కట్టలండి.
సిలిండర్ కూడా విక్టరీ కంపెనీకి సంబంధించిన సిలిండర్ అండి. ఇదైతే అమ్మకానికైతే ఉందండి. కావాల్సిన వాళ్ళైతే నన్ను సంప్రదించండి. మా చిరునామా ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. మా దగ్గర కొత్త ట్రాలీలు, పాత ట్రాలీలు, పాతవి రీమోడల్ చేసిన ట్రాలీలు అన్నీ కూడా సరసమైన ధరలు అయితే అందుబాటులో ఉంటాయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నాతో ఇంకా మాట్లాడాలనిపిస్తే 99 48 939 108కి ఫోన్ చేయండి. ఒక లైక్ చేయండి. మీ TNR.